అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది యూట్యూబ్ అయితే క్రియేట్ చేసేసి అలానే వదిలేస్తూ ఉంటారు. కాకపోతే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకు మానిటైజేషన్ అనేది అవ్వకుండా అంటే మనం ఎలిజిబుల్ అయినా సరే మన మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి మనకు డ్రాబ్యాక్‌గా అయిపోతాయన్నమాట. అంటే మనం ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి, అలాంటివి చేయకుండా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటివి అనే జాగ్రత్తలు ఒకవేళ మీరు ఈ ఒక్క స్టెప్ గనుక మీరు ఫాలో అవ్వకపోతే మన ఛానల్ కూడా ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వదన్నమాట. అదే అండి మనకు మన జీమెయిల్‌కి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనం పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి? ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూసేసేయండి. దీనికోసం మన యూట్యూబ్ ఉంది కదా! మనం యూట్యూబ్‌లోకైతే వెళ్ళి ఇలా ఓపెన్ చేయంగానే ఇక్కడ మనము ఏదైతే ఐడీ ఉందో ఆ ఐడీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అని అయితే ఉంది కదా! ఇక్కడ గూగుల్ అకౌంట్‌లోకైతే మనం వెళ్ళాలి. ఇలా గూగుల్ అకౌంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషను, హోము, డేటా అండ్ ప్రైవసీ అవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా! ఇక్కడ సెక్యూరిటీలో మనము ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంది కదా! మనకు యూట్యూబ్ వాళ్ళు స్టాండర్డ్ మామూలుగా వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మనకు మానిటైజేషన్ అవ్వాలి అని అనుకుంటే మన జీమెయిల్‌కి అనేది 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లో ఉండాలి. అది కూడా ఒక రూల్ అన్నమాట. చాలామంది ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయి ఉంటే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. మనకు మానిటైజేషన్ అవ్వాలి అని అంటే మనం అంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్‌లో ఇది కూడా ఒకటన్నమాట. మనం ఆఫ్‌లో పెట్టుకుంటే మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. అందులోనూ మన ఐడీ అనేది సెక్యూర్‌గా ఉండదు. కొంతమంది హ్యాక్ అవుతుంది అది అని చెప్తూ ఉంటారు కదా! సో, మనం 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నామంటే కొద్దిగా మనకు సెక్యూర్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనము ఆన్‌లో పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యాడ్ ఫోన్ నంబర్ అన్నమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టేసుకోండి అన్నమాట. ఇక్కడ ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికవరీ ఫోన్ నంబర్ అనేది ఒకటి కంపల్సరీగా అయితే ఒకటి పెట్టుకోండి. రికవరీ ఫోన్ నంబర్ ఒకటి, రికవరీ ఈమెయిల్ ఒకటి, ఏదైతే అవైలబుల్‌లో మీకు ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు అని అనిపించింది. కన్ఫామ్‌గా ఈ స్టెప్స్ అయితే మీరు కన్ఫామ్‌గా ఫాలో అవ్వండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా! అవైతే మనకు మస్ట్ అండ్ షుడ్ అండి. సో, మీకు యూజ్ అవుతుందని అయితే నేను చెప్పాను. చూసారు కదా! మామూలుగా మనం తీసుకోవాల్సిన ఒక చిన్నదే కదా అనుకుంటాము. కాకపోతే అవే ఒక బిగ్ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తాయి. కంపల్సరీగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మనము వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే మన ఛానల్‌కి సంబంధించినవి కన్ఫామ్‌గా మనము ఛానల్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఆన్‌లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆ విషయం ఏదైనా తెలియకుండా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వైటీ స్టూడియోలో మనం ఏ సెట్టింగ్స్ అయితే మన ఛానల్‌కి అంటే మన ఛానల్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఏవైనా సరే ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వాలి అంటే మనము చెప్తూ ఉంటారు కదా! మన ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి కొన్ని సెట్టింగ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఇంకా మామూలుగా థంబ్‌నెయిల్ కానియండి, అలాంటి మీకు యూట్యూబ్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఏదన్నా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. నేనైతే మీకు కంపల్సరీగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.